హలో, హాయ్ అండి, నమస్తే, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే అరకు లోకల్ అనే ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలుకే 1/70 చట్టం అంటే ఏంటి? ఈ గిరిజనులు దేనికి అడ్డుకోవాలని చూస్తున్నారు? ఈ 1/70 చట్టం సవరణ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? గిరిజనులకి లాభమా నష్టమా అనే అంశాల మీద ఈరోజైతే మేము చర్చించుకుందామండి. అసలుకి 1/70 చట్టం అంటే అటవిక ప్రాంతాలను కాపాడడానికి ఏర్పాటు చేసిన చట్టాన్నే 1/70 చట్టం అంటారు. ఇదైతే మన అరకు పాడేరు జిల్లాల్లో అయితే ఇది అమల్లో ఉందండి. ఇప్పుడు ఆదివాసులు అంటే మన గిరిజనులు ఆ చట్టాన్ని ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు అంటే దానికి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయండి. నాకు ముందుగా లాభాలు మాట్లాడుకుందాం. 1/70 సవరణ చేయకపోతే మన గిరిజన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి కింద నుంచి అయితే ఎవరు రారు. ఎందుకంటే 1/70 చట్టం అంటే ఒక గిరిజనుడు గిరిజనుడికే అమ్మాలి, లేకపోతే గిరిజనుడు ఒక గిరిజనుడికే అంటే భూమి కొనుక్కోవచ్చండి. మిగతా వాళ్ళు కొనుక్కోవడానికి అవ్వదు. అందుకోసం అనేసి 1/70 చట్టం అనేది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అడవుల ప్రాంతాలని కాపాడుకోవడానికి ఈ 1/70 చట్టాన్ని అనేది అమలు చేశారండి. అందుకోసం అనేసి మన గిరిజనులు ఈ 1/70 చట్టం అమలు చేస్తే మన గిరిజనులకి చాలా నష్టం జరుగుతుందండి. ఎందుకంటే 1/70 చట్టం అమలు చేసిన తర్వాత కింద నుంచి అయితే పైకి వచ్చేస్తారు. అంటే ఎవరనేసి కాదు, ఇప్పుడు 1/70 చట్టం తీసిస్తే మనకున్న భూములు ఆక్యుపై చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అదొకటి నష్టము. ఎందుకంటే చాలా కబ్జా చేస్తే మరి మన గిరిజనులు అయితే ఇప్పుడు వాళ్ళ సాగుబడిలో ఉన్న పంట పొలాలు కానీ లేకపోతే గరువులు కానీ ఎవరెవరి పేర్లు ఉన్నాయి కూడా కనీసం కొంతమందికి అయితే తెలియదు. అలాంటి వాళ్ళదైతే ఆక్యుపై చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం అనేసి అయితే ఈ 1/70 చట్టం అనేది తీయకూడదనేసి మన గిరిజన ప్రాంతంలో అయితే ఈ నెల 11, 12 ధర్నా చేస్తున్నారండి. ఇంకోటి లాభాలు ఏంటంటే చెప్తాను. 1/70 చట్టం తీయడం వల్ల కొత్త కొత్త కంపెనీలు పెట్టడానికి ముందుకు వస్తారు. కొన్ని ఫిలిం సిటీలు కూడా కట్టడానికి అవకాశం ఉంటుంది మన అరకులో. ఎందుకంటే చాలా షూటింగ్లు కూడా ఇక్కడే చేస్తున్నారు కాబట్టి ఆ చట్టం తీసేస్తే కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు తీస్తే మంచిదా లేకపోతే 1/70 ఉంటే మంచిదా? ఒకసారి కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ముఖ్యంగా గిరిజనులు పోరాటం చేసేది అయితే 1/70 చట్టం తీయకూడదనేసి పోరాటం చేస్తున్నారండి. తీస్తే మంచిది, తీయకపోతే మంచిది అనేది మీకు కామెంట్లో తెలియండి. నాకైతే మరి తీయకపోవడమే మంచిది. ఎందుకంటే మరి ఆ గిరిజన అమాయక ప్రజలు చాలామంది నష్టపోతారు. అందుకోసం అనేసి 1/70 చట్టాన్ని అయితే అలాగే ఉండాలి, ఓకేనా ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అందరూ నా ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.